Start the prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. Om Sahana Bhavatu Sahano Bhunatu Saha Viryam Karavavahai Tejasvinavaditamastu Ma Vidvishavahai. Om Shanti Shanti Shanti. Hari Om Tat Sat. Jai Gurudev. Rub your palms. Put on your eyes and slowly open your eyes. Thank you, sir. Thank you. Shailaja garu, are you okay with PMA2? చెప్తారా? శైలజ మ్యామ్, Shailaja garu. Yeah. Sorry. No problem. If you are okay with PMA2, we'll start. Oh, నేను PMA2 చెప్పనా? Whatever is doubtful to us, we'll practice that only. Yeah. ఇంకో విషయం, there is no order. మనం తీసుకున్న ఆర్డర్ పెట్టుకున్నాం తప్ప there is no order. You can ఇక్కడ చెప్పుకుంటున్నప్పుడు మనం ఒక ఆర్డర్ లో గుర్తు పెట్టుకోవడానికి వెళ్తున్నాం, కానీ when you are teaching in yoga classes, there need not be any order. Whenever you want, you can do it. Whatever the thing you want, you can do it. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎవ్రీ ఆసన్ ఒకసారి కూర్చోవడం, నెక్స్ట్ నిలబడి, నెక్స్ట్ పడుకొని, మళ్ళీ నిలబడి, మళ్ళీ కూర్చొని, మళ్ళీ పడుకొని ఉందనుకోండి, సో ఏమంటాం, గెట్ డిస్టర్బ్డ్, కన్ఫ్యూషన్ అయిపోతుంది. అట్లా కాకుండా, సో వన్స్ ఫర్ ఆల్ సిట్టింగ్, స్టాండింగ్ అండ్ ప్రోన్ అండ్ సుపైన్, యూ ప్లాన్ లైక్ దట్ అండ్ విల్ డూ ఇట్. లాస్ట్ కి వచ్చేప్పటికి సుపైన్ అండ్ ప్రోన్ అండ్ సుపైన్ అట్లా. ఓకే వేరమని నేను అయ్యో కెమెరా పనిచేయట్లేదంటుంది. అమ్మా ఏంటిది? నా కెమెరా పనిచేయట్లేదంటుంది. అయ్యో, సో అమెరికాలో పనిచేయకుండా ఉంటాయా? సారీ, ఏమైందో మళ్ళీ ఆఫ్ చేసి I have to turn it off and turn it on again. Yeah, అంతవరకు శ్రీదేవి చెప్తుంది ఇంకా. యా చెప్పండి ఇవ్వండి. సారీ. నో ప్రాబ్లం. సార్ గుడ్ మార్నింగ్ ఆల్. సార్ చెప్పండి సార్. స్టార్ట్ విత్ PMA2. PMA2 నా సార్? ఓకే సార్. మర్చిపోయావా? చెప్పు సార్, మీరు చెప్పండి లేండి సార్. మళ్ళీ పొద్దు స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అందరికి. ఓకే. సో ఎవరైనా చెప్తారా, నేనే మొదలెట్టాలా? రైట్, ఓకే. సంధ్య ఉన్నావమ్మా? సార్ ఉన్నారు అంటే మొదలెట్టవచ్చా? మీరు మొదలెట్టగలరా? PMA2ను మధ్యలో ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి ఎవరైనా. రేపు చూద్దాంలే, తప్పులు వచ్చినాయని రేపు కరెక్ట్ చేసుకుందాం. ఈరోజు చూడండి. వెరీ గుడ్. మీరు అందరు చాలా ప్రోగ్రెస్ లో ఉన్నారు. మీరు ఏదో రాదేమో అనుకున్నా కానీ మీకు అన్ని బాగా వచ్చేస్తున్నాయి. రైట్, 2 నెలలు అయిపోయింది. సరే, ఓకే. లయా, యువర్ బ్యాక్. ఎట్లయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. నేను వీళ్ళని అడగడం ఉద్దేశం ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు నేర్చుకుంటే రేపు ఉపయోగం అంతే. ఇప్పుడు 60+ ఉన్న వాళ్ళు తెలుసుకుంటే మనది ఇక్కడ
Exactly. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. Yes. చెప్పండి, ఏం పర్వాలేదు, No, చెప్పండి. no, please carry on. పర్లేదు. లేకపోతే శైలజ గారు శైలజారావు గారు వచ్చినట్టున్నారు. వచ్చారా? ఓకే, వస్తే మొదలెట్టింది. వచ్చారా శైలజ గారు? ఎక్కడ కనబడలేదు. కనబడట్లేదు. I can see them. I can. So if you can start, yeah, that's we can see you. ఓకే, మరి డార్క్ గా కనబడుతుంది. But we can see. Yeah. ఓకే, then let me start. PMA2 పవన ముక్తాసన series 2 abdominal muscles ki. So let's start with ఉత్థాన వదాసన. ఇవన్నీ పడుకోచేయండి. So just make it a point. If I raise my head, then అయ్యో ఏదో తప్పు చేస్తుందని చెప్పండి. ఓకే, ఉత్థాన పదాసన అంటే అరే కిందకి వెళ్ళిపోయాను. కనబడుతున్నానా? యా, ఉత్థాన పదాసన. Raise your legs up 90 degrees. Hold it and down, up, down, ఓకే. మీరు చెప్తున్నారా? ఓకే, once you're done, మీరు చెప్తున్నారా నేను చెప్పనా? లేదు, మీరే. ఓకే, I heard some voice అందుకోసమని. ఓకే, sorry for the disturbance. Let's do it. Start again. Uttana Padasana. Raise your legs up, down, rendu legs together. 2, 3, 4, 5, 6. Inhale, exhale. 7 అయింది. Inhale, exhale. ఇప్పుడు we will hold the posture. ఈ పైకి అనేసి at the 90 degrees hold the posture for at least 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. And let's move to the 60 degrees. ఇప్పుడు బాగానే ఉంటుంది. When we come to 30 degrees, it's the problem. Hold it for another 10 seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు 45 degrees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇప్పుడు కష్టం అవుతుంది. 30 degrees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Release and relax. Ooh. Chakra Padasana. That is leg rotation. Let's raise the legs up and rotate in a clockwise direction. Then tarvata we will do it anti-clockwise. When you are rotating, when the feet are close to your head, appudu inhalation. When it is going down, exhalation. So let's start doing that. Round, exhale, up vastunnappudu inhale. 1, 2, 3, 4,
5, 6, 7, 8, 9, and 10. Let's do the other side anti-clockwise. Count చేయండి. 1, and make sure knees bend అవుతుంటాయి మధ్యలో, ఆటోమేటిక్గా బెండ్ అయిపోతుంది. సో జస్ట్ అబ్జర్వ్ దట్ అండ్ జస్ట్ ఫిక్స్ ఇట్. 3, 4, 5, 6, 7, 8, 9, and the last one, the 10. Release and relax. Ooh. Let's do the, what is it called? Bicycling. Bicycling ఏమంటారు? పాద సంచలనాలు. పాద సంచలనాసం. Bicycling. Let's do the cycling. పాద సంచలనాసం. అండ్ వన్ మోర్ థింగ్, పాద సంచలనాసనం చేస్తున్నప్పుడు ఈ హీల్స్ ఉంటాయి కదా, దిస్ షుడ్ బి ఆన్ ద, ఇట్లా పైనకి మొత్తం ఇలా పైనకి రావాలి. కిందికి వచ్చినప్పుడు కిందకి టచ్ అయినంత లెవెల్కి రావాలి. ఇలా కావాలి, ఆల్మోస్ట్ టచెస్ టు ద గ్రౌండ్. మనం ఏమంటున్నాం, ఇక్కడే చేస్తున్నాం ఇలా, రైట్, ఇలా కాదు, ఈ మొత్తం డౌన్, మళ్ళీ మొత్తం 90 degrees అండ్ టచ్, ఆల్మోస్ట్ టచెస్ టు ద గ్రౌండ్. ఇలా మొత్తం టచెస్ టు ద గ్రౌండ్. అలా కావాలి. Okay. Lift your legs up straight and then start doing the bicycling. కిందికి వచ్చేంత వరకు కంప్లీట్ సర్కిల్. బెండ్ యూర్ నీస్. ఇంకొకటేమో స్ట్రెయిట్ గా వెళ్ళిపోతుంది. 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Release and relax. ఇప్పుడు this is the one I missed it yesterday. అది ఏమంటారు, పవన ముక్తాసన, సుప్త పవన ముక్తాసన. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక్క కాలు లిఫ్ట్ యువర్ రైట్ లెగ్ అప్. మీ నీ హ్యాస్ టు టచ్ యువర్ చెస్ట్. చెస్ట్ టచ్ చేయాలి. దట్స్ 1. లీవ్ ఇట్. 2, 3, press it hard. 4, 5, 6, 7, 8, 9, and 10. Let's release this one. Let's do the left one. Same thing. Just lift the left leg up. Your knee should touch your chest. 1, press it hard. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఏం చేద్దామంటే, 2 కాళ్ళు లిఫ్ట్ చేసి విల్ ప్రెస్ ఇట్ టు అవర్ చెస్ట్ ఫర్ ద 10 times. ఓకే. 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ we will lift our head up పైకి అనేసి touch your forehead the knee. అది యాక్చువల్గా I should have done it with the individual legs కూడా, but let's do for this one. Touch your forehead the knees, చేసి కౌంట్ చేయండి. however long you can stay. మీకు ఎంతసేపు ఉండగలను అంటే let's do it for 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, and 15. Release and relax. ఇది యాక్చువల్గా బెండ్ చేసినప్పుడు ఇన్ఫాక్ట్ యూ విల్ నో వెదర్ యువర్ పాస్చర్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఎట్లా తెలుస్తుందంటే మీరు నీస్ వెన్ యూ బెండ్ యువర్ హెడ్ యువర్ ఫోర్ హెడ్ అప్ ఆ నెక్ లో పెయిన్ లాగా అనిపిస్తే దట్ మీన్స్ యువర్ పాస్చర్ ఈజ్ నాట్ గుడ్. మీరు బ్యాక్ ని లిఫ్ట్ చేయాలి. బ్యాక్ లిఫ్ట్ చేసి యూ హ్యావ్ టు టచ్ యువర్ ఫోర్ హెడ్. నెక్ లో కొంచెం స్ట్రెయిన్ అనిపించిందంటే జస్ట్ గివ్ అప్ ఇచ్చేసి యూ హ్యావ్ టు రీడూ అగైన్. So that's how you have to do it. Okay. And the next one is up and down, rocking, up and down. Let's do. I don't know whether I'm doing it. Ilanena. 1, get up. 2, 3, up and down. Yeah, try to sit on your feet. Try to sit on your feet. What ఇది posture ఏమంటారు? Roll on your back. Yeah, roll on your back. Otherwise, rock and roll. Rock and roll. That's a good point. Okay, it's rock and roll. Sit on your feet. Come up and try to go down. 1. And if the feet are together, you can't sit. It is difficult. Just slightly separate the feet so that you can sit comfortable. Slightly. 3. So whichever the way you can do it. 3, 4. ఇక్కడ పైకి కూడా పోవాలి. ఇక్కడ 5, 6, 7, 8, 9, and 10. Release and relax. Cool. So next, let's do that. What is it called? Naukasana. Naukasana. Boat pose. Relax for some time. No problem. Relax for at least 3 breaths. Okay, relax for a couple of breaths. Release and relax. And let's do this one. So ఇప్పుడు నౌకాసన నౌకాసన కన్నా ముందు ఇది చేసేయండి. ఇప్పుడు చేశారు కదా, దాంట్లో What is it? సైడ్ వైజ్ చేయలేదు. ఇలా చేశారు. సారీ నో ప్రాబ్లం. సైడ్ వైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇలా కాళ్ళు ఇలా Right. పెట్టేసి ఇటు Yeah, This is a to the good side. stretch. Exactly. Stretch చాలా బాగుంటుంది. Yeah, you can enjoy the stretch. So we did it up and down చేసాము. ఇప్పుడేమో sides కి చేద్దాము. To the left, rock and roll to the right and the left. 1, 2, 3, 4, 5, 6, 7,
8. Feel the pressure in your stomach. ఎంత బాగా it's like pressing your stomach. 9 and 10. ఇప్పుడు release and relax. Just stretch your feet and take a deep breath and relax. Couple of breaths. 1, 2, and 3. Yeah, I think I am okay. And let's just relax for a count till 10. 5. So go 1. for spinal twist. Spinal twist in this. దీనికి స్పైనల్ ట్విస్ట్ ఏంటి? అలా పడుకున్నారు కదా, జస్ట్ ఫోల్డ్ యువర్ నీస్. Hold your Hold your knees. yeah, just feet on the ground. Feet on the ground. Yes, yes. ఇలా ఒకసారి చూడండి. ఓకే, ఇలా ఒక్క నిమిషం. ఇలా పడుకొని ఇలా సైడ్ వైజ్, సైడ్ స్ట్రెచ్. Oh, okay. Oh, just to stretch. Okay. Oh, yeah. Not hold. Yeah. Actually, you can So- stretch this way. Spinal- Sorry. స్పైనల్ ట్విస్ట్. Yeah. ఇదేంటంటే యాక్చువల్లీ చేతులు పక్కకు పెట్టేసి స్ట్రైట్ అండ్ దెన్ యూ కెన్ Yes. put your feet onto the left side and look up to the right side. అది ఒక్కటి. రెండు కాళ్ళు దగ్గరికి, మోకాళ్ళు రెండు దగ్గరికి పెట్టి we are doing, and then do it to the right side and your head has to go to the left side. So the opposite way. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. We'll do another variation in this one. ఇప్పుడు ఏంటంటే రిలాక్స్ ఫర్ జస్ట్ కపుల్ ఆఫ్ సెకండ్స్. Uddarakarshanasan. The name of the asana is Uddarakarshanasan. అచ్చా, ఉదరాకర్షణ. Uddarakarshanasan. Yeah. ఇంకోటి ఈ దీంట్లో వేరియేషన్ ఏంటంటే ద సేమ్ థింగ్ విల్ బి డూయింగ్. ఈ రెండు లెగ్స్ పెట్టి ఇలా బెండ్ చేస్తాం కానీ యువర్ నీ హ్యాస్ టు టచ్ ద ఫుట్. శైలజ గారు, సింపుల్ థింగ్ ఏంటంటే సెపరేట్ ద లెగ్స్ అండ్ డూ ఇట్. Separate the legs and do it. Maybe that's a good idea. Yeah, very Separate the simple. legs. Feet Yeah. are separate now. Right. And Separate you do the, this thing. yeah. Separate your feet, okay, apart, and then now you bend your knees. అప్పుడు ఏమవుతుందంటే when you bend, you can touch your foot to the other knee. ఇప్పుడు నేనేమో లెఫ్ట్ సైడ్ చేశాను. మై లెఫ్ట్ ఫుట్ ఈస్ టచింగ్ ద రైట్ నీ. నేను రైట్ సైడ్ చూస్తున్నాను అండ్ దెన్ గో టు ద అదర్ సైడ్. ఇట్స్ ద సేమ్ థింగ్. మై రైట్ ఫుట్ ఈస్ టచింగ్ ద లెఫ్ట్ నీ అండ్ ఐఎమ్ లుకింగ్ ఆన్ టు ద లెఫ్ట్ సైడ్. Okay. 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Release and then relax. ఇప్పుడు we will do the boat pose. Naukasana. ఎట్లా అంటే lift your feet up and your
arms up. మెల్లిగా లేవాలి. And hold the position for a couple of seconds, 5 or 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and 10. Release and relax. Did I miss anything? I think I'm done with the PMA too. Yes. Sorry, I missed yesterday and I was feeling bad. Kani, I realized you will learn with your mistakes. So you will Yeah, no problem at all. So now we'll practice yesterday's balancing asana. Same postures. ఎవరు చెప్తారు నిన్న చెప్పినవి? నిన్న చెప్పినవి ఒక పని చేద్దాం. ఎవరికి ఏది గుర్తుంటే చెప్పండి. Yeah. ఎవరికి ఏది గుర్తుంటే చెప్పండి. నిన్న నేర్చుకున్న దాంట్లో ఏ ఒక్కటి గుర్తుంటే చెప్పండి చాలు. మిగతా వాళ్ళు ఇంకోటి చెప్తారు. సరే సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి ఒక 3 పోజెస్ చెప్పనా సార్ బ్యాలెన్సింగ్? చెప్పు. అందరూ నిల్చోండి. సార్ ఒక నిమిషం సార్ అడ్జస్ట్ చేసుకుంటున్నా. ఓకే. సార్ ఓకే, గో హెడ్. సార్ రైట్ లెగ్ పైకి పొడవైకి పెట్టి చేతులు నమస్కారాసనంలో పెట్టి stand in the position for few seconds. Normal breathing. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. ఇప్పుడు ఇద్దరు లెగ్ సేమ్ పోస్చర్ లెఫ్ట్ లెగ్ తో చేద్దాం. Hands in the namaskaram position, holding the posture. ఒక దగ్గరే చూడండి, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. 1, 2, 3, 4. వాళ్ళు బ్యాలెన్స్ అవ్వకపోతే ఏదైనా సపోర్ట్ తీసుకోండి. 6, 7, 8, 9, 10. Release and relax. That is Rukshasana. Next, Garudasana. దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి చూసుకున్నాం మనం. ఫస్ట్ వన్ ఈస్ రైట్ లెగ్ టువర్డ్స్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద లెఫ్ట్ థై. That is the first one. And the next one is something like the Padmasana type. Yes. Right leg the Ardha Padmasana position లో position వృక్షాసనం లాగా చేయండి. Hands in the same namaskaram position. ఇది ఈ పోస్చర్ లో హోల్డ్ చేయండి ఒక few seconds. 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10. Release and relax. Leg తో కూడా చేద్దాం. సేమ్ పొజిషన్. ఇంకోటి బ్యాక్ సైడ్. దీంట్లో రైట్ లెగ్ బ్యాక్ సైడ్ వెనక్కి మనం ఫోల్డ్ ఇట్ బ్యాక్వర్డ్స్. సారీ, రైట్ లెగ్ తోని ఇంకో వేరియేషన్. ఫోల్డ్ ద రైట్ లెగ్ బ్యాక్ సైడ్, బటన్స్ స్ట్రచ్ అయ్యేటట్టు
హ్యాండ్ రైజ్ చేస్తూ hold in the same posture for few seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇందులోనే వేరియేషన్ ఏంటంటే ఫ్రంట్ కి బెండ్ అవుతా అంటే అది వేరేదే కానీ మనం దాంట్లో వరుసగా చేసుకెళ్ళిపోయాం. అది వేరేదే. ఇది నటరాజాసనం. కాదు. దట్ ఈస్ డిఫరెంట్. ముందరికి వంగిపోతే ఆహా, నటరాజాసన్ కాదు. నటరాజాసనంలో కాలు వెనక్కి వెళ్తుంది. కాలు వెనక్కి. ఎస్. hold the position. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Release and relax. లెఫ్ట్ లెగ్ తో చేద్దాం. సో ఇప్పుడు చేసింది ఏమంటారంటే హాఫ్ లోటస్ అంటే అర్ధ పద్మాసన్. నిలబడిన తర్వాత అర్ధ పద్మాసన్ చేసాము, ఫార్వర్డ్ బెండింగ్ చేసాం. మనం Yes, sir. లోటస్ అంటే రెండు కాళ్ళు పెడతాం. హాఫ్ లోటస్ అంటే ఒక కాలు మాత్రమే. వన్ రైట్ లెగ్ ఆన్ లెఫ్ట్ థై, రైట్ లెగ్ ఆన్ లెఫ్ట్ థై. అర్ధ పద్మాసన్ అయింది. దెన్ ఫార్వర్డ్ బెండింగ్. హాఫ్ లోటస్, Half lotus, ఫార్వర్డ్ బెండింగ్. half lotus forward bending. అది అర్ధ దాని పద్మాసన్ పోస్చర్. రైట్. పోస్చర్ లో కాలు పెట్టి రైట్ లెగ్ ఫోల్డ్ చేసి రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ స్లోలీ బెండ్ ఫార్వర్డ్. రైట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Release and relax. Sir, left leg తో చెప్పరా సార్ ఇంకా? రెండు చేయాలి. ఎప్పుడు ఒకటి చేసి ఆపొద్దు. కుడితో ఏం చేసామో లెఫ్ట్తో అలానే చేయాలి. ఓకే, లెఫ్ట్ లెగ్ తో ఇప్పుడు అర్ధ పద్మాసన్. అక్కడ ఏ క్రమం వెళ్ళావో ఇక్కడ అదే క్రమంలో వెళ్ళాలి. సార్ అక్కడ ముందు ఏం చేసాం? వృక్షాసన్ 2 sides చేసాం సార్. అక్కడ ఎలా చేసామో రైట్ లెగ్ తో ఎలా చేసామో మెయింటైన్ ద సేమ్ ఆర్డర్. ఓకే సార్. వృక్షాసన్ విత్ లెఫ్ట్ లెగ్. హోల్డ్ ద లెఫ్ట్ లెగ్ పైకి పెట్టుకొని హ్యాండ్స్ రైజ్ చేసి హ్యాండ్స్ నమస్కారం పొజిషన్. చెవులకి తాకుతూ ఉన్నట్టు స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి లెఫ్ట్ లెగ్ నీ సైడ్ కి పాయింట్ అయ్యేటట్టు రైట్ యాంగిల్ టైప్ లో హోల్డ్ ఇన్ ద పోస్చర్ ఫర్ ఫ్యూ సెకండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Release and relax. Next, relax. Ardha Padmasan posture, left leg to hold the left leg in Ardha Padmasan pose. Raise your hands in Namaskarasan. Hold in the same posture for few seconds. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇందులోనే ఫ్రంట్ కి బెండ్ అవుతూ కిందకి చేతులు పెడుతూ కూడా చేయొచ్చు. అది చేద్దాం ఇప్పుడు. Bend forward and touch the hands to the ground. Hold it in the same posture for few seconds. 1, 2, 3, 4. Bend చేయకండి. 5, 6, 7, 8, 9 and 10. Release and relax.
లెఫ్ట్ లెగ్ బ్యాక్ కి ఫోల్డ్ చేసి బటన్స్ అయ్యేటట్టు ఉంచండి. నెక్స్ట్ రైజ్ యువర్ హ్యాండ్. నార్మల్ బ్రీతింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. Thank you, sir. Okay, thank you. Right. Now you go for Garudasana and Natarajasana. ఎవరు చెప్తారు? గరుడాసన్, నటరాజాసన్ రెండు. గరుడాసన్ నేను చెప్తాను సార్. చెప్పేసి 1 minute సార్, అడ్జస్ట్ చేస్తాను. ఓకే. గరుడాసన్, లెగ్ ని ఇలా, రైట్ లెగ్ ని ఈ పోస్చర్ లో, లెఫ్ట్ లెగ్ నుంచి ఇట్లా లోపలికి తీసుకోండి. హ్యాండ్స్ కూడా ఇట్లా. 1 minute సార్, లెగ్స్ ని ఇలా పెట్టాలి. ఇంకొద్ది వెనక్కి వెళ్ళాలమ్మా, వెనక్కి వెళ్ళాలి. అసలు ఆ కాళ్ళతో చేసేది కాబట్టి కాళ్ళు కనబడాలి. రైట్. అలా కాదు, ఫ్రంట్ సైడ్ నుంచి కాలు ముందు నుంచి తిప్పాలి. ఓకే సార్. ముందున ఇప్పుడు అది రైట్. ఏ కాలు కింద ఉందో ఆ చెయ్యి కింద ఉండాలి. రైట్. ఏ కాలు కింద ఉంది అంటే ఏ కాలు కింద ఉంది, రైటా లెఫ్టా, ఆ చెయ్యి కింద ఉండాలి. ఓకే. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ కాలు, లెఫ్ట్ లెగ్ కింద ఉంది సార్. లెఫ్ట్ హ్యాండ్ కింద ఉండాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ కింద ఉండాలి, రైట్ హ్యాండ్ ఏమో తిరగాలి. ఓకే. రైట్. అది తిప్పిన కాలు ఏదైతే ఉందో కాఫ్ మజిల్స్ ఉన్నాయి కదా, ఈ బిగ్ టో సెకండ్ టో రెండు మధ్య ప్లేస్ ఉందా, ఆ ప్లేస్ తో ఈ రెండు ఫింగర్స్ తో ఇది పట్టుకోవాలి. కాఫ్ మజిల్స్, కాఫ్ మజిల్స్ పట్టుకోవాలి. అలా లూజ్ గా వదిలిపెట్టొద్దు. డూ ఇట్ అగైన్. ట్విస్ట్ ద లెగ్. ఎస్. ఇప్పుడు ఆ రెండు వేలతో కాఫ్ మజిల్స్ పట్టుకోవాలి. రైట్. నౌ చేతులు తిప్పండి. చేతులు. రైట్. అది. Stay in that for some time and count the numbers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Release, then relax. Okay, sir. Same thing with left. Left leg. Other side. You can bend a little. అప్పుడు కాలు కరెక్ట్ గా తిరుగుతుంది. ఎస్. రైట్. ఎస్. Now fold your hands. Right. Count the numbers. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release and relax. This is Garudasana. Right. So you go for pranayama then. Start pranayama. Okay, sir. గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాము. సార్ వాయిస్ వినిపిస్తుందా సార్? Yeah, very clear. Very clear. ఓకే సార్.
Relax. Sit in a straight with any meditative posture which is convenient for you. Close your eyes. ఫస్ట్ మనము అబ్డామినల్ బ్రీతింగ్ చేద్దాము. ఇన్హేల్ చేసినప్పుడు స్టమక్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్సేల్ చేసినప్పుడు స్టమక్ని లోపలికి పుల్ చేయండి. గెట్ రెడీ. ఇన్హేల్ 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Third round. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Fourth round. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Fifth round. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Complete the round. Relax. Now thoracic breathing. Inhale చేస్తూ మీ చెస్ట్ని ఎక్స్పాండ్ చేద్దాము. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Inhale 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Complete the round. Relax. Now we will do clavicular breathing. Upper part of chest ni and shoulders ni కొంచెం ఎక్స్పాండ్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ అప్పర్ పార్ట్ ఆఫ్ చెస్ట్ అండ్ షోల్డర్స్ని ఎక్స్పాండ్ చేయడం. గెట్ రెడీ. ఇన్హేల్ 1 2 3 4 5. Exhale 1 2 3 4 5. Inhale 1 2
3, 4, 5. Exhale. 1, 2, 3, 4, 5. Inhale. 1, 2, 3, 4, 5. Exhale. 1, 2, 3, 4, 5. Inhale. 1, 2, 3, 4, 5. Exhale. 1, 2, 3, 4, 5. Inhale. 1, 2, 3, 4, 5. Exhale. 1, 2, 3, 4, 5. Complete the round. Relax. ఇదంతా ఈక్వల్గా ఎంత టైం ఇన్హేల్ చేసామో అంత టైము ఎక్సేల్ చేసాము ఈ 3 టైప్స్ ఆఫ్ బ్రీతింగ్లో. Now we will do Kapalbhati, forceful exhalation. Close your left nostril. మీ రైట్ నాస్ట్రిల్తో ఫోర్స్ఫుల్ ఎక్సలేషన్ చేయండి 10 times, ఆర్ యూ కెన్ డూ మోర్ దాన్ దట్. ఓకే, డూ ఇట్. Close your right nostril. Exhale through left nostril. Now do with both the nostrils. Complete the round. Close the left nostril. Exhale through right nostril. Close your right nostril. Exhale through left nostril. Exhale through both the nostrils. Third round. Close your left nostril. Exhale through right nostril. Close your right nostril. Exhale through left nostril. Both the nostrils. Complete the round. Relax.
Now we will go for Bhastrika Pranayama. Forceful inhalation and exhalation. Close your left nostril. Inhale through right nostril and exhale through right nostril. Do it for 10 times or more than that. Close your right nostril. Do it with left nostril. Now with both the nostrils. Second round, close your left nostril with do it right nostril. Close your right nostril. Inhale and exhale through left nostril. Now with both the nostrils. Complete the round. Third round, close your left nostril. Inhale and exhale through right nostril. Close your right nostril. Inhale and exhale through left nostril. With both the nostrils. Complete the round. Relax. Relax. మనకు కొంచెం బాడీ హీట్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది. సో శీతలి ప్రాణాయామం చేద్దాం ఇప్పుడు. శీతలి టంగ్ని బయటకు తీసి ఒక ట్యూబ్ లాగా రోల్ చేసి దాని మీద నుంచి ఇన్హేల్ చేయాలి. లోపలికి తీసుకొని టంగ్ మళ్ళీ నోరు మూసి నోస్ ద్వారా ఎక్సేల్ చేయాలి. ఓకే, గెట్ రెడీ. ఇన్హేల్, టంగ్ ఓపెన్ చేసి ఇట్లా ట్యూబ్ లాగా. ఎక్సేల్,
నోస్ నుంచి ఎక్సేల్ చేయాలి. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Complete the round. Relax. Now we will go for Anuloma Viloma. Alternate nostril breathing. Close your left nostril. Inhale through right nostril. This is 1:1:1 ratio. అంటే ఎంత టైము ఇన్హేల్ చేసామో అంత టైము బ్రీత్ హోల్డ్ చేసుకోవటము, అంతే టైంలో ఎక్సలేషన్ చేయటము. We will start now. Close your left nostril. Inhale through right nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left nostril. 1, 2, 3, 4, 5. Inhale through left nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right nostril. 1, 2, 3, 4, 5. Inhale through right nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left nostril. 1, 2, 3, 4, 5. Inhale through left nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right nostril. 1, 2, 3, 4, 5. Inhale through right nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left nostril. 1, 2, 3, 4, 5. Inhale through left nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right nostril. 1, 2, 3, 4, 5. Relax. Complete the round and relax. Now same Anuloma Viloma with 1:1:2 ratio. ఎంత టైం ఇన్హేల్ చేస్తామో అంత టైము స్టాప్ బ్రీతింగ్తో ఉండాలి. అలాగే డబల్ ద టైము ఎక్సలేషన్ చేయాలి.
Okay, let us do it. Close your left nostril. Inhale through right nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left nostril. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through left nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right nostril. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through right nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left nostril. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through left nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right nostril. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through right nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left nostril. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through left nostril. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right nostril. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Complete the round. Relax. Relax. Now we will do Bhramari Pranayama. ఈ షణ్ముఖి ముద్రలో చేద్దాము. అంటే మీ థంబ్ వచ్చేసి ఇయర్స్తో క్లోజ్ చేయాలి. ఇయర్స్ మీద పెట్టి క్లోజ్ చేయాలి. అండ్ ఫస్ట్ ఫింగర్ ఇలా ఫోర్ హెడ్ పైన, సెకండ్ ఫింగర్ ఇలా ఐస్ పైన, ఐస్ టిప్స్ మీద, థర్డ్ ఫింగర్ నోస్ని పార్షియల్గా క్లోజ్ చేయాలి. ఫోర్త్ ఫింగర్ ఇలా ఇలా పెట్టి పార్షియల్గా క్లోజ్ చేసిన నోస్ ద్వారా ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ ఓం సౌండ్ చేయాలి. లెట్ us do it. ఈ పోస్చర్ అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా ఐస్ పైన.
Complete the round. Relax. Now, శీత్కారి ఇది టీత్ ద్వారా ఇన్హేల్ చేస్తూ స్లోగా నోస్ నుంచి ఎక్సేల్ చేయాలి. ఇది ఒక 5 టైమ్స్ చేద్దాము. టీత్ ఇలా పెట్టి దాని బ్యాక్ సైడ్ టంగ్ అలా రోల్ చేసి ఉంచాలి. టీత్ ద్వారా ఇన్హేల్ చేయాలి. నోరు ఇట్లా మళ్ళీ ఇట్లా మూసి నోస్ నుంచి ఎక్సేల్ చేయాలి. ఓకే, లెట్ us do it. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Complete the round. Relax. Thank you, sir. Thank you all. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ, చక్కగా చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనులోమ విలోమకును నాడి శుద్ధికి డిఫరెన్స్ ఏంటి? రెండో ఒకటేనండి, రెండు సేమ్. ఏమీ లేవు, సేమ్. రెండు ఒకటే. ఓకే, వెరీ గుడ్. ఈ జలుబు చేసినప్పుడు శీతల ప్రాణాయామం చేయొచ్చండి? లేదు, చేయొద్దు సార్, చేయొద్దు సార్, చేయొద్దు. జలుబు, కోల్డ్, రెస్పిరేటరీ ట్రాక్ డిసీజ్ ఏది ఉన్నా అప్పుడు చేయొద్దు, చేయొద్దు. అసలు ఏంటంటే బాడీ, ఇట్ కూల్స్ ద బాడీ. శీతలు చేసినప్పుడు కూల్స్ ద బాడీ, అందుకని చేయొద్దు. కాకపోతే ఒకటి చేయొచ్చు, మనము ఈ రైట్ సైడ్ ఏమంటామంటే సూర్యనాడి అంటాం. సూర్యనాడి ఇన్ సెన్స్ సన్ రిప్రజెంట్స్ హీట్ ఆర్ ఎనర్జీ. కాబట్టి మనం ఈ ఎడమ మూసేసి కుడి ద్వారా ఇన్హలేషన్ ఎగ్జలేషన్ చేయవచ్చు. అది డజంట్ మీన్ దట్ ఇట్ క్యూర్స్ ఇట్, బట్ సమ్ వాట్ ఓకే. ఆ సూర్యనాడి ద్వారా చేసుకోవచ్చు. చంద్రనాడి అంటే ఇట్ బికమ్స్ కూల్, అందుకని మనం ఇంకా చెయ్యం అది. సో వీ డోంట్ గో ఫర్ ప్రాణాయామ ఎట్ దట్ వెన్ యూఆర్ స్పెషల్లీ రెస్పిరేటరీ డిసీజెస్, రెస్పిరేటరీ ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పుడు మనం చేయము. వీ డోంట్ గో ఫర్ ఇట్, రైట్. మనకి ఇప్పుడు వై వీఆర్ గివింగ్ స్ట్రెస్ ఆన్ దిస్ రిలాక్సేషన్ ఇన్ బిట్వీన్ ద ఆసనాస్. ఎందుకు చెయ్యాలి? మనం సడన్గా అన్ని వరుసగా చేసుకుని వెళ్ళిపోయి అన్ని అయిపోయిన తర్వాత ఒక గంట సేపు రిలాక్స్ అవ్వచ్చు కదా. మనం సాధారణంగా ఇంట్లో లేడీస్ అనుకునే విషయాలు ఏంటంటే పనులన్నీ అయిపోయిన తర్వాత రెస్ట్ అవ్వచ్చు కదా. పనులను చేస్తే హాయిగా ఉంటుంది కదా. మధ్య మధ్యలో మళ్ళీ రిలాక్సేషన్, తర్వాత మళ్ళీ పని మొదలెట్టండి అంటే కష్టం మనకి, రైట్? See, we'll see why this importance of this relaxation. Manaku, relaxation is connecting with sleep. Any type of relaxation, we are connecting with sleep. Modata sleep chusi, then will come what relaxation is. Adi manam aa vidhanga veldam. Sleep తీసుకున్నట్టయితే sleep pattern, how much time you sleep, and sleeping style and sleeping quality is more important. అంటే దాంట్లో వాడు చెప్పేది ఏంటంటే స్లీపింగ్ క్వాలిటీ అండ్ స్లీపింగ్ టైం, స్లీపింగ్ ప్యాటర్న్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీస్ త్రీ థింగ్స్, స్లీపింగ్ క్వాలిటీ, స్లీపింగ్ టైం అండ్ స్లీపింగ్ ప్యాటర్న్, హౌ యు ఆర్ స్లీపింగ్, దీస్ త్రీ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు అవి, అది కూడా చూద్దాం. ఎందుకు అవి అలా లేకపోతే ఏమవుతుంది, ఉంటే ఏమవుతుంది, అది తెలిస్తే
we will know what the importance of sleep or relaxation. Sleep and relaxation, we are just interlinking. For the time being, we are talking about sleep. Then we connect it to the map up to this relaxation. Now, స్లీప్ లో ఏమవుతుందంటే మనకి వీ హ్యావ్ 4 cycles ఉన్నాయని చెప్తాడు వాడు. 4 different cycles ఇన్ ఏ స్లీప్. ఒక స్లీప్ సైకిల్లో 4 నమూనాస్ ఉంటాయి అంటాడు. ఎట్లా మనకి ఎలా తెలుసు ఇవన్నీ? మనకు ఈజీగా అర్థం కావడానికి, వెన్ యు ఆర్ ఫీలింగ్ స్లీప్, నిద్ర అనిపించినప్పుడు ఫస్ట్ 5 minutes మనకి ఏమవుతుంది? కళ్ళు ఇలా అంటుంటాం, మనం కళ్ళు ఇలా అంటాం, ఆవలింతలు వస్తుంటాయి, కళ్ళు ఆవలింతలు వస్తుంటాయి, ఇలా ఇలా అంటాం, కళ్ళు ఆవలింతలు. సో ఇట్ ఈస్ బేసికలీ ఇట్ ఈస్ ఫర్ 5 to 10 minutes ఉంటుంది అంటారు. అంటే ఐఎమ్ గెట్టింగ్ స్లీపీ అనే ఫీలింగ్ అనేది దిస్ ఈస్ ఫర్ 5 minutes. నువ్వు పడుకుంటావు అనుకోండి, నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. నువ్వు పడుకోలేదు అనుకోండి, ఈ స్టాప్ ఇట్. సో వాలంటరీ ఆర్ స్టాపింగ్ ద స్లీప్. అప్పుడు ఇంకా మన నిద్ర రాదు, ఇంకా నిద్ర రాదు. We forgo that sleep. So first step is we are rubbing our eyes or we are feeling మన ఆవలింతలు వస్తున్నాయి. సో దిస్ ఇస్ ఫర్ ఫస్ట్ 5 minutes. అప్పుడు డాజింగ్ అంటారు, డాజింగ్ స్టేజ్. డాజింగ్ అంటే ఇంకా మత్తుగా అటు ఇటు ఊగినట్టుగా ఉంటుంది తల కూడా. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ స్లీప్. సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది? ఇట్ లాస్ట్ ఫర్ 1 hour. ఒక 10 నిమిషాల నుండి 60 నిమిషాలు ఇలా ఇలా అయిన తర్వాత మనం పడుకున్నప్పుడు ఏమవుతుంది? దట్ ఇస్ ద సెకండ్ స్టెప్. పడుకున్నప్పుడు ఏమవుతుంది అంటే యువర్ బ్రీతింగ్, హార్ట్ రేట్, పల్స్, యువర్ బ్రీతింగ్, హార్ట్ రేట్ కమ్ డౌన్. ఇట్ విల్ కమ్ డౌన్ అంటే మన నార్మల్ కన్నా కమ్ డౌన్ అవుతుంది కాదు ఉద్దేశం. వాట్ ఎవర్ ద బ్రీతింగ్ ప్యాటర్న్ ఈస్ దేర్, ఇట్ రెగ్యులేట్స్ ఆర్ ఇట్ మెయింటైన్స్ ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్. సో వెన్ యు ఆర్ డూయింగ్ వర్క్, మనం గమనించండి, మీరు వర్క్ చేసినప్పుడు మేబీ ఏ ఫిజికల్ వర్క్ ఆర్ మెంటల్ వర్క్, అవర్ హార్ట్ బీట్, పల్స్ రేట్ may fluctuate, may change based on the nature of the work you are doing. But when you are sleeping, what happens is your breathing and heart rate becomes normal or optimum level or reduced when compared to the when you are doing the work. అంటే వర్క్ చేసినప్పటికంటే your breathing, your heart rate is coming down, right? So it is coming down and అర్థం ఏంటి? It started relaxation, it started relaxing. That is the second step. It is not relaxation totally. It is the second step of relaxation. Next, అదెంతసేపు ఉంటుంది? It lasts for 10 to 60 minutes. అంటే ఫస్ట్ 5 minutes ఏమో ఫీలింగ్ స్లీపీ, నెక్స్ట్ 10 minutes to 60 minutes, 1 hour వరకు. సో ది బ్రీతింగ్ బికమ్స్ నార్మల్, ద బాడీ బికమ్స్ that breathing as well as heartbeat becomes normal. You just start relaxation process. Next, third step లో ఏమవుతుంది? This lasts for 40 minutes. This ranges from 20 to 40 minutes. This is the deep sleep play. Deep sleep లో ఏమవుతుంది అంటే బాడీ టోటలీ రిలాక్సేషన్, టోటల్ రిలాక్సేషన్ టు ద బాడీ. దిస్ ఈస్ ద స్టెప్ వేర్ యూ హ్యావ్ దిస్ ఏమంటాం మనం, హాయిగా బాగా నిద్ర పట్టిందంటామే. సో దిస్ ద థర్డ్ స్టెప్ ఆఫ్ స్లీప్ వేర్ యువర్ బాడీ టోటలీ రిలాక్సేషన్. ఇట్ బోల్స్టర్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. బోల్స్టర్ మీన్స్ it supports, it encourages your immune system. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, మనం రోగాలు రాకుండా ఉండాలని ఏదైతే అనుకుంటున్నామో, దట్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ బోల్స్టర్స్ ఇమ్యూన్ సిస్టమ్. అంటే ఇట్ స్ట్రెంథెన్స్, ఇట్ సపోర్ట్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. when in the third stage of your sleep, that supports your immune system. Suppose we are not sleeping properly, what happens? Your immune system will get spoiled. ఎందుకు అవుతుంది అది కూడా చూద్దాం మనం. So we have 4 steps in sleeping. One is dozing at the beginning for 5 minutes, and next one is second stage of sleep. What NRM అంటారు, అది మనకు అక్కర్లేదు. సెకండ్ స్టెప్ అది, దాంట్లో బ్రీతింగ్ అండ్ హార్ట్ బీట్ బికమ్ నార్మల్ and we start relaxation. That's lasts for 1 hour, and the next 20 to 40 minutes is deep sleep, or otherwise called as delta sleep. Delta sleep in sense, delta waves are produced at that particular sleeping stage. Delta waves అవంటే ఏంటో తర్వాత చూద్దాం మనం. డెల్టా వేవ్స్ అంటే తర్వాత చూద్దాం. సో అప్పుడేమవుతుంది? బాడీ టోటలీ రిలాక్సేషన్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ సపోర్టెడ్, బూస్టర్స్ ఇమ్యూన్ సిస్టమ్.
strengthens immune system. And it cooperates to the immune system to work functioning very well. So this is the third step. Fourth step ఏమవుతుంది? So now we are getting ready for the wake up. అంటే అక్కడ ఇక కలలు రావడాలు, ఇది రావడాలు, అది రావడాలు అవుతుంది. అంటే ఇట్ ఈస్ జస్ట్ ఏమంటాం మనం, సగం నిద్ర సగం మేల్కొన్నట్టుగా. లైక్ దట్ వీ హ్యావ్ 4 stages in our sleep, one after the other. And the duration కూడా చెప్పాడు. ఫస్ట్ ఏమో ఫీలింగ్ స్లీపీ, డోజింగ్ యువర్ హెడ్. సెకండ్ స్టేజ్ ఏమో హార్ట్ బీట్ అండ్ ఏమన్నా ఇంకోటి బ్రీతింగ్ విల్ కమ్ డౌన్, దట్ ఈస్ స్టార్ట్స్ రిలాక్సేషన్. And the next one is delta sleep or deep sleep, where your immune system will be strengthened. అందుకని తర్వాత ఇంకోటి ఇన్సైట్ఫుల్ థింకింగ్ అంటారు. ఇన్సైట్ఫుల్ థింకింగ్ అంటే వాట్ ఎవర్ దట్ యూ థింక్, అంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మనం అన్సాల్వ్డ్, హౌ వాట్ టు డూ విత్ రెస్పెక్ట్ టు దట్ ప్రాబ్లమ్ అన్నప్పుడు, ఈవెన్ ఇన్ ద స్లీప్ ఆల్సో దట్ ప్రాబ్లమ్స్ ఏమంటాం, ద సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లమ్స్, యూ కెన్ రిజాల్వ్ ద ప్రాబ్లమ్స్ బై థింకింగ్ ఇన్ దట్ లెవెల్. అలా దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ స్లీప్. సో ఫోర్త్ స్టేజ్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ డ్రీమ్స్. అంటే మనం చూడండి, మనము తెల్లారే ముందు నాకు కల వచ్చింది అంటాం. తెల్లారే ముందు అంటే అర్థం ఏంటి? యువర్ స్లీప్ ప్యాటర్న్ ఈజ్ ఓవర్, యూఆర్ జస్ట్ ట్రైయింగ్ టు గెట్ అప్, అప్పుడు వచ్చేదన్నమాట. సో దీస్ ఆర్ ద 4 stages ఆఫ్ స్లీప్ వేర్ వీ హ్యావ్ దట్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్లీప్. నౌ వాట్ హ్యాపెన్స్ if you don't sleep proper? Then how much time we sleep? Now, self-restricted sleep అంటారు. Self-restricted sleep అంటే 9 కదా అయింది, పడుకుందే, పడుకు టైం ఉంది కదా, 10 కదా, కానీ 12 కానీ ఏమైపోతుంది? ఇదేదో 12 తర్వాత తెల్లారి లేట్గా లేవచ్చు. సో యు ఆర్ డిస్టర్బింగ్ ద స్లీపింగ్ ప్యాటర్న్, వన్ థింగ్. అండ్ సెల్ఫ్-రిస్ట్రిక్టెడ్ స్లీప్, ఇప్పుడు వద్దు, ఇక తర్వాత పడుకుందాం అని మనం పోస్ట్పోన్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది? ఇట్ హ్యాస్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద మోడర్న్ సొసైటీ అంటాడు. అంటే ఈ టెక్నికల్ సపోర్ట్ ఉండే దీంట్లో ద మేజర్ ప్రాబ్లమ్ ఈజ్ స్లీపింగ్ డిజార్డర్స్. ఇది నేను చెప్పింది కాదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్, అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ వాళ్ళు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. నౌ వాట్ హ్యాపెన్స్? 7 or less than 7 అంటే 7 కన్నా తక్కువ ఎవరైతే పడుకుంటారో, 7 hours కన్నా ఎవరైతే తక్కువ పడుకుంటారో వాళ్ళకు వచ్చే రోగాలు ఏంటో చెప్తాడనమాట. సో ఏ మ్యాన్ నీడ్స్ 7 at least or more than 7 hours of sleep basing on the age and the nature of the work they are doing. అంటే చిల్డ్రన్ కానీ ఏజ్డ్ కానీ వాళ్ళ ఏజ్ని బట్టి 7 hours and more than 7 hours decides. But minimum is 7 hours. If you are sleeping less than 7 hours, what happens is, వాళ్ళు ఇచ్చింది. సో ప్లీజ్ యూ రెఫర్ ఇట్. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే, ఇఫ్ ఏ మ్యాన్ స్లీప్స్ ఫర్ లెస్ దాన్ 7 hours, ఏ రోగాలు వస్తాయి? డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, వెయిట్ ఇంక్రీజెస్, హార్ట్ స్ట్రోక్, డిప్రెషన్, increase risk of death, increases the risk of death, greater risk of accidents. సో ఇది మనకు తెలిసిందే. తెల్లవారి పూట యాక్సిడెంట్లు అవుతాయి, రాత్రంతా డ్రైవింగ్ చేస్తాము, తెల్లారి యాక్సిడెంట్లు అవుతాయి. నిద్ర లేకపోతే యాక్సిడెంట్లు అవుతాయి అని మనకు తెలుసు. కానీ నిద్ర లేకపోతే డయాబెటీస్ వస్తుందని, హైపర్ టెన్షన్ వస్తుందని, బాడీ వెయిట్ వస్తుందని మనకి ఎంతమందికి తెలుసు? నిద్ర less than 7 hours. Yes, I repeat it. If a man sleeps less than 7 hours, as per this American Academy of Sleep Medicine, less than 7 hours of sleep has associated with adverse outcomes. That is diabetes, hypertension, obesity, stroke, depression, increase the risk of death. సరిగా పడుకోకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. నౌ ఎలా తెలిసి ఇవన్నీ? తర్వాత వాళ్ళు ఏమంటాం మనం, ఎక్స్పెరిమెంట్ చేశారు. ఈ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే దెబ్బతింటాయో ఎనీ డిసీజ్ కెన్ అటాక్ అస్. మన థర్డ్ స్టేజ్ ఆఫ్ స్లీప్ లో అన్నాం మనం. ఇట్ ఇంక్రీజెస్, ఇట్ సపోర్ట్స్ ఇమ్యూన్ సిస్టమ్. బట్ వెన్ యూ ఆర్ స్టాపింగ్ ద స్లీపింగ్,
pattern. So what happens? Your immune system will not get strength at all. That becomes weak. మన బాడీకి ఎనర్జీ, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసి బాడీని పెంచుతున్నాం, ఎక్సర్సైజ్ బేస్ బాడీని సపోర్ట్ చేస్తున్నాం, ఓకే. బట్ వాట్ అబౌట్ ఇమ్యూన్ సిస్టమ్? దట్ స్లీప్ రెగ్యులేట్స్ దట్ ఇమ్యూన్ సిస్టమ్. సో అలా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి, వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇమ్యూన్ ఫంక్షన్ ఈస్ ఇంపేర్డ్ విత్ స్లీప్ డిప్రైవేషన్. అంటే స్లీప్ డిప్రైవేషన్ అంటే స్లీప్ కనుక తగ్గించినట్టయితే ఇమ్యూన్ ఫంక్షనింగ్ అనేది సరిగా ఉండదు. దట్ ఈస్ షో. నెక్స్ట్, క్యాన్సర్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ కెన్ కమ్. నిద్ర లేకపోతే క్యాన్సర్ వస్తుందని మనం ఊహిస్తామా? లేక కార్డియోవాస్కులర్ వస్తాయని మనం ఊహిస్తామా లేదా గమనించండి. మనం ఊహించినా ఊహించకపోయినా దిస్ ద రిజల్ట్. ఇఫ్ యూ డోంట్ స్లీప్ ప్రాపర్లీ, క్యాన్సర్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఆల్సో కెన్ కమ్. నౌ ఇది ఎలా అయింది? మన ఎక్స్పెరిమెంట్ చేశారు వాళ్ళు. యూకేలో కండక్టెడ్ స్టడీ ఆన్ 1000 మిలిటరీ రిక్రూట్ ట్రైనీస్. 1000 మెంబర్స్ మిలిటరీ ట్రైనీస్ ని రిక్రూట్ చేసే ముందు యూకే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. 1000 పీపుల్. వాళ్ళు కూడా ఎవరు? 1000 మిలిటరీ రిక్రూటీ ట్రైనీస్. ఎవరైతే లెస్ దాన్ 6 అవర్స్ పడుకుంటున్నారో, సో ఆ మిలిటరీ దాంట్లో లెస్ దాన్ 6 అవర్స్ పడుకున్న వాళ్ళందరికీ కూడా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. పడుకోవడం ఇంకేం లేదు, అందరికీ సమానం, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ దోస్ హు ఆర్ స్లీపింగ్ లెస్ దాన్ 6 అవర్స్ పర్ డే ఇన్ ఏ డే ఆఫ్ 24 hours, those are sleeping less than 6 hours, upper respiratory tract infections affected. This is experimentally proved. They done the experiment. Now, ఎవరితో కంపేర్ చేస్తే, కంపేర్డ్ విత్ దోస్ ఇండివిజువల్ స్లీపింగ్ 6 hours or more hours of sleep. అంటే ఒక 1000 మందిని తీసుకొని 2 గ్రూపులు చేసి, ఒకడేమో 6 hours కన్నా తక్కువ పడుకున్నాడు, ఒకడేమో 6 hours కన్నా ఎక్కువ పడుకున్నాడు. 2 గ్రూపులు, మిగతా అన్ని కామన్. ఎవడైతే 6 hours కన్నా తక్కువ పడుకున్నాడో వాళ్ళందరికీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజ్ వచ్చాయి. ఆల్ ఆఫ్ దెమ్. రైట్. ఇంకో ఎగ్జాంపుల్, కాగ్నిటివ్ ఎఫెక్ట్ మీద. అంటే కాగ్నిటివ్ ఎఫెక్ట్ అంటే మన థాట్స్, మెమరీస్, థింకింగ్ ప్యాటర్న్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎలా ఎఫెక్ట్ పడుతుంది అంటే, 4 hours స్లీప్ ఎట్ నైట్ టైం, 4 hours or 6 hours స్లీప్ ఎట్ నైట్ టైం, అంటే లెస్ దాన్ 7 hours. ఇది 4 hours or 6 hours of sleep at night time, which is much, 1 hour or 2 hours less than that, that severely affects your cognitive function. పిల్లలు బాగా చదవట్లేదు, పడుకున్నావని ఎప్పుడు అడగలేదు మనం, చదివేవా లేదో అడిగారు మనం. బట్ ఇంకొక విషయం తెలియాలి మనకు మ్యూజిక్. ఇప్పుడు మనం అభిమన్యుడు అని చెప్తారు, మనం అభిమన్యుడు వాడు తల్లికి చెప్తుంటే వాడు విని నేర్చుకున్నాడు అంటారే, సేమ్ థింగ్. అలానే వాట్ ఎవర్ దట్ సబ్జెక్ట్ ఈస్ టాట్ ఇన్ ద డీప్ లెవెల్, డీప్ స్లీప్ లెవెల్. డీప్ స్లీప్ లెవెల్ అంటే మనకున్న అర్థం ఏంటి? వారికి ఏం తెలియదు, మొద్దు నిద్ర అంటాం. కానీ ఆల్ ద కాన్షియస్ లెవెల్ వర్క్ ఈస్ టోటల్లీ స్టాప్, అండ్ వాట్ ఎవర్ దట్ లిటిల్ యూ గివ్ దే రిసీవ్ ఇట్. దీనికి ఒక బిఆర్ స్కూల్ ఆఫ్ యోగా వాళ్ళు ప్రూఫ్ కూడా ఇచ్చారు వాళ్ళు. దట్ విల్ డిస్కస్ ఇట్ ఆఫ్టర్వర్డ్స్. సో అలా దిస్ స్లీప్ హ్యాస్ మోర్ ఇంపార్టెన్స్. తర్వాత ఇంకొక విషయం తెలియాలి మనకి, క్యుములేటివ్ స్లీప్ డిప్రైవేషన్, గ్లూకోజ్ రెగ్యులేషన్ అనేది దెబ్బతింటుంది. అంటే సరిగా నిద్ర లేకపోతే, వరుసగా 4 రోజులు 5 రోజులు వరుసగా నిద్ర సరిగా లేకపోయినట్టయితే, యువర్ బాడీలో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ విల్ definitely change. Cumulative sleep deprivation, glucose regulation అనేది దెబ్బతింటుంది. ఎలా? Sleep deprivation impacts the prevalence of diabetes. అంటే నిద్ర సరిగా లేకపోతే డయాబెటీస్ వస్తుంది. గ్లూకోజ్ రెగ్యులేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి. అంటే స్లీప్ లేకపోతే మనకు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉండవచ్చు. ఎందుకు? ఏమంటారంటే ప్రిలవెన్స్ ఆఫ్ డయాబెటీస్ అండ్ గ్లూకోజ్ రెగ్యులేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిందంటే ఇట్ లీడ్స్ టు డయాబెటీస్. సో ఇంకొకటి, ఒబేసిటీతో పాటుగా, డయాబెటీస్తో పాటుగా మన ఈటింగ్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతాయట.
మన స్లీప్ సరిగా లేకపోతే ఈటింగ్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతాయి. సో ఇన్ని రకాలుగా వాడు చెప్తున్నారు. యావరేజ్ స్లీప్ డ్యూరేషన్ హ్యాస్ డైరెక్ట్ రిలేషన్షిప్ బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ అంటాం. సో బిఎంఐ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? యావరేజ్ నైట్ స్లీప్ డ్యూరేషన్ హ్యాస్ డైరెక్ట్ రిలేషన్షిప్ టు బాడీ మాస్ ఇండెక్స్ ఆర్ ఓవర్ 8. తర్వాత ఇంకో ఎక్స్పెరిమెంట్లో లెస్ దాన్ 7 hours అయితే ఎవరైతే పడుకుంటారో బిఎంఐ మాస్ అనేది హయ్యర్ దాన్ దోస్ స్లీపింగ్ మోర్ దాన్ 7 hours. అంటే 7 గంటల కంటే ఎక్కువ పడుకున్న వాళ్ళ కంటే 7 గంటల కన్నా తక్కువ పడుకున్న వాళ్ళ యొక్క బాడీ వెయిట్ అనేది బిఎం అనేది ఎక్కువగా ఉంది. అంటే పడుకుంటే బాడీ, మన ఉద్దేశం ఏంటి? పడుకుంటే బాడీ వెయిట్ పెరుగుతుందని మన కాన్సెప్ట్. కానీ సరిగా నిద్ర లేకపోతే ఒబేసిటీ వస్తుందని చెప్తున్నారు. సో inability to sleep, stay asleep during night, poor quality of sleep, ఇవనేది that affects your immune system, diabetes, cardiovascular disease. తర్వాత in US 23.6%, quarter of the population is suffering from insomnia, so health problems. So 1/4 of the US population, almost 1/4 of the US population is suffering from insomnia. సో దీన్ని కంట్రోల్ చేస్తే డిసీజ్ రావు కదా. అందుకని మరి ఇన్ ఇండియా యావరేజ్ స్లీపింగ్ అవర్స్ యాజ్ రెడ్యూసింగ్ 8 hours ఆఫ్ డ్యూరింగ్ ద 8 hours ఉండేది, ఇప్పుడు మనకు 6.55 hours అయింది డైలీ స్లీప్ డ్యూరేషన్ యావరేజ్. అంటే ఏమైంది? ఇట్ హాస్ రెడ్యూస్డ్ బై 5 minutes లెస్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ చెక్ ఇట్. అందుకే కదా ఈ మధ్య గ్లూకోజ్, అది ఇన్సులిన్, డయాబెటీస్, కార్డియోవాస్కులర్ డిసీజ్, యాంగ్జైటీ, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ వస్తున్నాయి. బట్ వీ నెవర్ థింక్ ఆఫ్ స్లీపింగ్ ఎట్ ఆల్. సో లేట్ నైట్స్లో మనము మేల్కొని ఉంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ, వీ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్. ఇది అవసరమా కాదా, ఎంత అవసరము అనేది ఇప్పుడు మీరు మీ ఇష్టం. ఇదో ఎంత చక్కగా రాశాడు దాంట్లో, వాడు ఇచ్చింది. Sleeping 4 hours on regular basis, increase in glucose and insulin. Sleeping 4 hours on regular basis. Sleeping 12 hours in bed had much more normal levels of glucose. Sleeping 12 hours in bed had much more normal levels of glucose, insulin. కానీ అండ్ లాక్టిన్ అట, లాక్టిన్ ఇంకో పదార్థం మీద పేరు చెప్పాడు. గ్లూకోజ్, ఇన్సులిన్, లాక్టిన్ ఎప్పుడు? ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ ఫర్ 12 hours. బట్ ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ ఫర్ లెస్ దాన్ దట్, గ్లూకోజ్ లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్, ఇన్సులిన్ ఇంటాలరెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్, బాడీ మాస్ ఈజ్ ఇంక్రీజింగ్, cardiovascular disease increasing, anxiety, depression, cognitive function is severely affected. మరి ఎందుకు పడుకోవడానికి ఏం చెప్పు? ఇప్పుడు ఆలోచించు. దట్ ఈస్ రిగార్డింగ్ ద స్లీప్. నౌ ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ అవర్ రిలాక్సేషన్? ఇప్పుడు అది క్వశ్చన్. అంటే ఇలా పడుకున్నప్పుడు వాళ్ళకి అన్ని ఇవి పెడతారు, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రాఫ్ అంటారు, పెట్టి ఎప్పుడెప్పుడు ఏ ఏ వేవ్స్ వచ్చాయో ఫైండ్ అవుట్ చేస్తారు. అంటే ఎప్పుడు డెల్టా వేవ్స్ వచ్చాయి, ఎప్పుడు తీటా వేవ్స్ వచ్చాయి, ఎప్పుడు ఏ ఏ వేవ్స్ వచ్చాయో ప్యాటర్న్, వేవ్ ప్యాటర్న్ అంటాం, బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్ అంటాం. బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్ చదువుతారు. దే రీడ్ ద బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్ త్రూ ద గ్రాఫ్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఈఈజీ. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇలా కూర్చోబెట్టి నువ్వు మెడిటేషన్ చేయంటారు, నువ్వేమైనా చేసుకో. వాడికి నిద్రలో ఎలా పెట్టారో అలా ఎలక్ట్రోడ్స్ ఇక్కడ పెడతారు, వీడు మెడిటేషన్ చేస్తాడు, వాడేమో నిద్రపోతారు. రైట్? సో దే got the same type of waves, brain waves, in relaxation as well as in sleep. So even if you can't substitute the sleep 100%, but relaxation is a must for our body. If that is not there, imagine an engine, automobile undi. If you just go on running on it, run cheyandi, engine ఏమవుతుంది? వేడెక్కుతుంది. అయినా సరే యూ డోంట్ స్టాప్ ఇట్, వాట్ హ్యాపెన్స్? ఇట్ బ్రేక్స్ డౌన్, బ్రేక్ డౌన్ అవుతుంది. అలానే ఇఫ్ యూ కెనాట్ ప్లాన్ యువర్ డే అండ్ ఇఫ్ యూ కెనాట్ వర్క్ అకార్డింగ్లీ, ఇఫ్ యూ కెనాట్ గివ్ రెస్ట్ టు ద బాడీ, ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ వర్కింగ్ వెల్.
సో యూఆర్ సో స్టూపిడ్ ఎనఫ్ టు మెయింటైన్ యువర్ హెల్త్. చదువు కాదు ముఖ్యం అక్కడ. యు ఆర్ సో స్టూపిడ్, యూ డు నాట్ నో వాట్ టు డూ అండ్ హౌ టు మెయింటైన్ ద బాడీ, how to maintain the physical body and mental body. So then what you are going to do? What else you will do? If a man says that I am so busy, so according to this man, I mean this philosophy, he doesn't know how to work. So no, if you are working, wonderful, great. But if you do not know how to work it, that's a stupid thing. You should know how to work for it. అండ్ డోంట్ గో ఫర్ దీస్ థింగ్స్. లేట్ నైట్లో మేల్కుంటే చాలా గొప్ప వాళ్ళు, తెల్లారి లేట్గా లేస్తే చాలా గొప్ప వాళ్ళు, లేదా తెల్లారి ముందు లేస్తే గొప్ప వాళ్ళు. నో కాన్సెప్ట్ లైక్ దట్. హ్యావ్ యూ గివింగ్ ఎనఫ్ రెస్ట్ టు ద బాడీ ఆర్ నాట్? ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ అకార్డింగ్లీ, వండర్ఫుల్, యు ఆర్ యూజింగ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ బాడీ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. ఇఫ్ నాట్, యు ఆర్ ఏమంటాం మనం, దాన్ని మిస్యూజ్ చేస్తున్నాం. ఎలా యూజ్ చేయాలో మనకు తెలియట్లేదు. అది స్లీపింగ్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్. ఇంకోటి, అమెరికన్ అకాడమిక్ ఆఫ్ మెడిసిన్ జర్నల్ వాళ్ళు చెప్పిన విషయాలు ఇవి. యూ కెన్ గో త్రూ దట్. ఐ సెడ్ లెస్ దాన్ 4 hours or 12 hours స్లీప్ అయితే గ్లూకోజ్ ఇంపైర్మెంట్ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, స్ట్రెస్, తర్వాత కాగ్నిటివ్ ఫంక్షన్స్ విల్ బి ఎఫెక్టింగ్. ఇన్ని చెప్పాం కదా. ఇవి రైట్ రాంగ్ అనేది అంటే మీరు వెళ్ళి దాంట్లో చెక్ చేసుకోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. అలా మనం చేతులారా హైపర్ టెన్షన్ తెచ్చుకుంటూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం ఎందుకు? రిలాక్స్, డూ ఇట్ ఇన్ ఏ రిలాక్స్డ్ వే. ఎస్, వీ డిడ్ సంథింగ్, ఏదో చిన్న పొరపాటు ఏదో అయింది, కరెక్ట్ ఇట్, నెక్స్ట్ డే ఇట్స్ ఓకే. ఎవరు చెప్పారు కావద్దని? ఓకే, నో ప్రాబ్లం. సో లైక్ దట్, దట్ ఈస్ ద స్లీప్ మెథడ్, స్లీప్ ప్యాటర్న్. సో నవ్ అండ్ దెన్ ఏదో పని ఉంది, ఫంక్షన్ ఉంది, ఇంట్లో పెళ్లి ఉంది, సార్ ఓకే, ఇట్స్ ఓకే 1 or 2 days. కానీ యువర్ రెగ్యులర్ ప్యాటర్న్ ఈజ్ లైక్ దట్. అప్పుడు ఎవరేం చేస్తారు? సో యూ కెన్ టేక్ రెస్ట్ ఇన్ ICU. You can take rest because you're so busy outside. They will make you sleep there and you have to pay for that. Pay for your relaxation. That's better. ఎక్కడైతే ఇక్కడ మనం కూర్చొని కూడా ఓపిక లేదు కదా. వెరీ బిజీ. A person doesn't know how to work, how to plan his work, will be busy all the 24 days. So to tell you frankly, they are the stupid fellows, those are busy for all the 24 hours. Right. 7 అవుతుంది. ప్రేయర్ చెప్పిన తర్వాత మనం ఏదైనా ఉంటే మాట్లాడదాం, లేకపోతే ఆపేద్దాం, మీ ఇష్టం. రైట్, ప్రేయర్ చెప్పండి. శిరీష చెప్పమ్మా. Okay, sir. All of us, right? Yes. Close your eyes. Hands in Chin Mudra. Omkaram for 3 times. समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. हरि ओम तत्सत. Rub your palms, apply on your eyes. Thank you very much. Right. తర్వాత మనం ఈ రిలాక్సేషన్ కి, స్లీప్ కి మనం మ్యాపింగ్ కొద్దిగా స్పీడ్ గా చెప్పాము. అది